ఈరోజు టాపిక్ ఫ్యాట్ లాస్ గురించి భయ్యా. ఫ్యాట్ లాస్ అనేది నేను ఒక 3-4 ఇయర్స్ నుండి చేస్తూనే ఉన్నా కంటిన్యూస్గా. సో ఇప్పుడు కూడా మళ్ళీ బల్క్ కట్ అట్లా నేను చేసిన టిప్స్ అవన్నీ ఉపయోగపడతాయి ఖచ్చితంగా. అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఫ్యాట్ లాస్ ఎట్లా అవ్వాలి సింపుల్గా నేను చేసే టెక్నిక్స్ మొత్తం మీకు చెప్తాను ఈరోజు. ఫస్ట్ది, తినే డైట్ డైలీ ఒకే ఫుడ్ తినడానికి ట్రై చేయండి. డైలీ ఒకే ఫుడ్ అంటే రోజుకు కొత్తది కాకుండా రోజు ఒకేలా తింటే, ప్రతిరోజు ఒకేలా తిన్నారనుకో, నేను చేసేది చెప్తాను. ఒక 1 వీక్ ఈ మండే తినదు ట్యూస్డే ప్రతిరోజు ఒకే ఫుడ్ తింటా, ఒకే రకంగా ఒకే ఫుడ్ ఒకే క్వాంటిటీ. అట్లా తినడం వల్ల ఒక వీక్కి నేను పెరుగుతున్నానో తగ్గుతున్నానో చూసుకోవచ్చు. ఒక వీక్ మొత్తం అదే తిన్నానుకో, బయట ఫుడ్ కాకుండా, నేను వెయిట్ సేమ్ ఈక్వల్గా ఉన్నాను లేదా తగ్గుతున్నానని తెలిసిద్ది. వెయిట్ ఒక క్వాంటిటీ తీసుకున్న తర్వాత ఒక ఫుడ్ ఇంత తీసుకున్నాను అనుకో, సేమ్ అదే ఫుడ్తో 1 వీక్ తర్వాత చూసుకుంటా వెయిట్ తగ్గానా పెరిగానా అని. 1 వీక్ తర్వాత మాత్రమే. ఈ 7 days ఏదైతే ఉందో ఆ 7 days మొత్తంలో కూడా ఎక్కడైతే వెయిట్ ఎక్కువ డ్రాప్ అయింది కాకుండా, ఎక్కువ హై కాకుండా, ఈక్వల్గా ప్రతి ఒక్కదాన్ని 7 daysలో ప్రతి ఒక్కదాన్ని కన్సిడర్ చేసుకొని ఒక రౌండ్ ఫిగర్ తీసుకుంటా. నేను ప్రజెంట్ ఇప్పుడు 72 ఉన్నా. 72 నుండి 68 అట్లా వెళ్దామని ట్రై చేస్తున్నా. 72 అంటే ఇప్పుడు తగ్గడానికి నేను ఈ వీక్లో ఒకరోజు మండే రోజు 72, ఇంకో రోజు పెరుగుతా, ఇంకో రోజు తగ్గుతా, అట్లా చాలా డిఫరెన్సెస్ వస్తాయి. అవన్నీ కాకుండా 1 వీక్ మాత్రమే ట్రై చేసుకోవాలి, 1 వీక్కి లేదా 2 వీక్స్కి అట్లా తీసుకుంటా ఉంటే మీకు ప్రోగ్రెస్ అనేది తెలిసిద్ది. ఫుడ్ అనేది ఎంత తినాలంటే, ఇంతకుముందు నేను ఒక వీడియో చెప్పాను ఫుడ్ ఏం తింటానని చెప్పేసి. సేమ్ ఒకే క్వాంటిటీ ఫుడ్ తింటానే వెయిట్ అనేది డ్రాప్ అవుతానా తగ్గట్లే అనుకో, దానివల్ల నేను ఫుడ్ తగ్గిస్తా. ఒకే ఫుడ్ తినడం వల్ల వెయిట్ తగ్గుతానే వస్తున్నాను, ఓకే పర్లేదు, దాన్ని కన్సిడర్ చేసుకొని ముందుకెళ్ళిపోవచ్చు. వెయిట్ తగ్గకుండా సేమ్ కాన్స్టెంట్గా ఉన్నానుకో, దానివల్ల ఫుడ్ తగ్గిస్తా. ఫుడ్ తగ్గించలే అనుకో, దానివల్ల యాక్టివిటీ పెంచుతా. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తా ఉంటే వెయిట్ తగ్గుతుందని పెరుగుతుందని ఒక క్లారిటీ వచ్చింది. దాన్ని బట్టి నేను ఫుడ్ ఇంటేక్ ఎంత పెట్టుకోగలను, తిరుగుడు ఎక్కువ తిరిగితే సరిపోయిద్ది. దాన్ని బట్టి ఫుడ్ ఇంపార్టెంట్. అందుకనే డైలీ ఒకే ఫుడ్ క్వాంటిటీ తినడానికి ట్రై చేయాలి. బయట ఫుడ్ అనేది తిన్నారంటే ఇంకా అది లెక్కలోకి రాదు, ఇంకా అది మర్చిపోవడమే. చెయ్యాలనుకోవడం అసలు దండగా వేస్ట్. ఇప్పుడు ఒకే క్వాంటిటీ ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ దేనికని చెప్తున్నానంటే, వేరే బాగా పైసలు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక్కొక్క క్యాలరీస్ని కౌంట్ చేసుకోగలరు. నేను క్యాలరీస్ని కౌంట్ చేయలేను. ఒక క్యాలరీ కౌంట్ తీసుకున్నా అంటే ఈరోజు సేమ్ అదే క్యాలరీస్ సేమ్ అదే ఫుడ్ పెట్టుకుంటే ప్రతిరోజు అదే క్యాలరీస్ వస్తాయి, సేమ్ అదే వచ్చింది. దానివల్ల నేను చేంజెస్ వచ్చింది బాడీలో. మామూలు అనుకో, చాలామందిని చూశాను, ఒక 3-4 ఐటమ్స్ ఈరోజు తినదు రేపు తినరు, రేపు తినదు ఎల్లుండి తినరు. అట్లా డిఫరెంట్ పెట్టుకుని అంటే నాకు వర్క్ అవ్వదు. ఎందుకంటే అంత ప్రతిరోజు కూర్చొని దాని మీద కౌంట్ చేసుకొని ప్రతి ఒక్కటి ఫుడ్ని వెయిట్ చేసుకొని ఎంత ఏంది అని మొత్తం నేను పెట్టుకునే అంత ఓపిక నాకు లేదు. అందుకనే ఒకరోజు ఒక క్వాంటిటీ ఒక బాక్స్లో ఉందంటే ఇంకా అదే బాక్స్ సేమ్ అదే ఫుడ్ ప్రతిరోజు తింటా. దాంట్లో మొత్తం హెల్దీ అయినా ఏదైనా సరే మొత్తం అన్నీ యాడ్ చేసుకుంటా. అప్పుడు నాకు సింపుల్గా ఉండిద్ది. ప్రతిరోజు హెల్దీగా ఉంటాను, పక్క నా తగ్గట్టు వెయిట్ కూడా తగ్గుతూ ఉంటా. అదే ట్రిక్. అందుకనే ప్రతిరోజు ఒకే ఫుడ్ క్వాంటిటీ తినడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫుడ్ పర్ఫెక్ట్ టైం తినాలని చెప్పేసి నేను ఒక స్టోరీ విన్నా భయ్య. ఇప్పుడు సండేలోనే ఎక్కడో విన్నా, దేంట్లో ఒక క్యామెల్ ఉంది కదా ఉంటే, అదేంటంటే ఒక నెల పాటు తిండి లేకపోయినా సరే మొత్తం బతుకుతూ ఉంటుంది, ఏ ఫుడ్ లేకపోయినా సరే కేవలం వాటర్తో. ఏం చేసిద్దంటే, ఫుడ్ కానీ ఒకసారి దొరికి చూసారా, ఆ దొరికినప్పుడు మొత్తం కూడా హంపు అక్కడ కొమ్మ మీద ఉండిద్ది, హంపు ఇక్కడ ఉండిద్ది మామూలుగా అంత గొప్ప, దాంట్లో మొత్తం ఫ్యాట్ స్టోర్ చేసుకునేది. ఏదైనా ఫుడ్ దొరికినా వాటర్ దొరికినా మొత్తం అక్కడ నుండి ఎనర్జీ సప్లై అవుతూ ఉంటుంది. ఎందుకంటే 1 వీక్ ఒక నెల దొరకపోయిన ఫుడ్ మొత్తం కూడా
అక్కడ నుండి ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది ఆ ఫ్యాట్ నుంచి, మనకైనా సరే అంతే. అట్లా నెలల తరబడి మనం తినం కాబట్టి నేనేమనుకుంటానంటే ఇది వర్క్ అయిద్దా అవదని కాదు, జస్ట్ టైం తినడం వల్ల పనికొచ్చిద్ది. ఇది కరెక్ట్గా రాంగ్ అని కాదు, అది ఫుడ్ తినకుండా అట్లా ఉండటం వల్ల అది దాని బాడీ అనేది ఫ్యాట్ స్టోర్ చేసుకుంటుంది. సేమ్ అట్లానే మనకు కూడా వర్క్ అవ్వచ్చు. అందుకని చెప్పేసి టైం తిన్నాం అనుకోండి, బాడీకి ఒక రీజన్ ఉండదు, ఫ్యాట్ స్టోర్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉండదు కాబట్టి అందుకని చెప్పేసి టైం తింటాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ నాకు కూడా తెలుసు, కానీ 16 అవర్స్ 18 అవర్స్ తినకుండా అయితే నేనైతే ఉండలేను. దీనివల్ల అట్లా ఉంటే నాకు ఎక్కడ లేని బ్లోటింగ్, గ్యాస్ ఇట్లాంటివన్నీ వస్తాయి. బాడీలో ఎక్స్ట్రా ఎనర్జీ అనేది పడకుండా ఉంటే ఫ్యాట్ పెరగదు. నార్మల్గా సరిపోయినంత ఎనర్జీ ఉందనుకో పెరగరు, తగ్గరు. మనకు కావాల్సిన దానికంటే తక్కువ ఎనర్జీ, తక్కువ ఫుడ్ తింటున్నాం అనుకో తక్కువ ఎనర్జీ ఉంటుంది. అట్లాంటి అయినప్పుడు బాడీ మనలో ఉండే ఫ్యాట్ ఆ ఎనర్జీని తీసుకొని వాడుకునేది. ఇది దీని యొక్క ఈ క్యామెల్ గురించి యొక్క స్టోరీ. ఒక కూర, ఒక అన్నం, ఒక పెరుగు అట్లా తినండి. ఇప్పుడు నేను ఒక కూర కాకుండా 4-5 కూరలు తిన్నాను అనుకో నాకు ఎక్కువ తింటాను నేను. అదే కానీ ఒకే కూర తిన్నా అనుకో అవుటేది నాకు. ఒకే కూర తింటే అవుటేసిద్ది. అదే 4-5 కూరలు తిన్నా అనుకో ఆ టేస్ట్కి నేను ఇంకా ఎక్కువ ఎంత పడితే అంత తింటాను, ఎక్కువ తింటా ఉంటా. అదే ఒక కూర తిన్నా అనుకో ఎంత తింటున్నాను ఏందని చెప్పేసి నాకు ఒక ఐడియా ఉంటుంది. అంతేకాక స్టమక్ ఫుల్ అయిపోయింది తొందరగా, టేస్ట్ కొంచెం తగ్గిద్ది. కాబట్టి ఒకే టేస్ట్ ఎక్కువసేపు ఎవరు తింటారు కాబట్టి అట్లా ఫుడ్ని లిమిట్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి ఒకే కూర తింటా. ఇంట్లో ఒక మంచి వేయింగ్ స్కేల్ తెచ్చుకోండి, వెయిట్ కూల్చునే ఒక యంత్రం. ఎందుకంటే బయట ఏ జిమ్లో అయినా బయట లోకల్ వాటిలో ట్రై చేయమాకండి, అవన్నీ వేస్ట్. ఒక 2 kgs కానీ చాలా జిమ్స్లో ఒక 2-3 kgs ఎక్స్ట్రా పెడతారు. ఎందుకంటే తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఏదో హెవీ ఉన్నారని చెప్పు, లేదా అట్లా ఒక ఫీలింగ్ వచ్చింది. అందుకని బయటికి కాకుండా మీ ఇంట్లో ఒక 500కైనా వచ్చింది అది నాకు తెలిసి. అందుకని చెప్పి ఇంట్లో ఒకటి పెట్టుకోండి. మీరు ఎప్పుడు వెయిట్ కోల్చుకోవాలంటే మీరు మార్నింగ్ లేచి వాటర్ తాగుతారు కదా, వాటర్ తాగిన తర్వాత షిట్కి వెళ్తారు కదా, వాష్రూమ్కి వెళ్తారు కదా, వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు వెయిట్ కొలుచుకోండి. అది మాత్రం యాక్యురేట్. ఆఖరికి మీరు ఇంకా వాటర్ తాగుతారు కదా, ఆ వాటర్ తాగినప్పుడు ఆ తాగడం వల్ల కూడా వెయిట్ పెరుగుతారు. అందుకని చాలా ఉంటాయి అట్లాంటివి. లేదనుకో షిట్ సరిగా అవ్వలేదనుకో అప్పుడు వెయిట్ ఇంకా స్పైక్ ఉండిద్ది. ఇట్లాంటివి ప్రతి ఒక్కటి ఉంటాయి. అందుకనే వీక్లీ తీసుకోమన్నాను. వారంలో ఒక ఎక్కడైతే తక్కువ కాదు అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే ఒక వెయిట్ వచ్చింది, ఆ వెయిట్ని మాత్రమే తీసుకుని కన్సిడర్ చేసుకోవాలి. వెయిట్ తగ్గిపోవడం అంటే ఒక 1 వీకే తగ్గిపోరు, ఒక 2 weeks కానీ తగ్గుతూ ఉంటారు. నేను ప్రతి ఒక్క 1 week తగ్గను, అంత సూపర్ కాదు. 2 weeks కానీ ఖచ్చితంగా నేను తగ్గుతాను వెయిట్. చూడండి భయ్య, మనం బియ్యం బస్తాం కాదు, బియ్యంలో ఒక కప్పు దిగానే సప్పని వెయిట్ తగ్గిపోవడానికి. మనం మనుషులు తింటాం, తినిన తర్వాత మార్నింగ్ ఉన్న వెయిట్ ఈవినింగ్ ఉండదు, ఈవినింగ్ ఉండే వెయిట్ మార్నింగ్ ఉండదు. తింటాంగా ఫుడ్, ఆ తిన్న ఫుడ్ మొత్తం ఇక్కడే ఉండిద్ది, మనలోనే ఉండిద్ది. ఓకే, మళ్ళీ మార్నింగ్ అయితే మళ్ళీ అది బయటికి వెళ్ళిద్ది. అందుకని చెప్పేసి మనం బియ్యం బస్తాలం కాదు. ఈ వెయిట్ ఎక్కాలన్నా కొంచెం ఒక అర్హత తెచ్చుకోండి భయ్య. మీరు ఏదైనా ఫుడ్ తగ్గించడం చేసి దాని మీదకి ఎక్కితే ఒక ఉపయోగం ఉంటుంది దానికంటూ. అది ఫీల్ అయిపోయింది, ఎందుకంటే ఈడేమి చేయను కాడు నా మీద ఎందుకు ఎక్కుతున్నావురా అని చెప్పి అది ఫీల్ అయిపోయింది. ఏదైనా చేస్తే దాని మీదకి ఎక్కి దాని మీద ఉపయోగించుకోండి, లేకపోతే అది ఫీల్ అయ్యిద్ది. ఓకే, ఏదో ఒకటి ఫుడ్ తగ్గించడం, ఒక యాక్టివిటీ పెంచడం చేసిన తర్వాత మాత్రమే ఎక్కితే తగ్గాను బాధపడండి. మీరు ఎక్కిన తర్వాత బాధపడి తగ్గలేదు అని చెప్పేసి అట్లా మాట్లాడమాకండి. ఏం చేయను కాదు ఎటు నుండి తగ్గుతారు? ఏం చేస్తే బాధపడినా ఉపయోగం ఉంటుంది, బాధకు ఒక వాల్యూ ఉంటుంది నేను బాధపడినందుకు. ఇప్పుడు ఇట్లా ఆకలితో ఉన్నారు ఇంకో కడుపు మార్చుకొని ఫాస్టింగ్ అని చెప్పి ఫుడ్ తగ్గించేసుకొని కొంతమంది ఉంటారు, ఇంకా ఫుడ్ తగ్గిస్తూ ఉంటారు. ఫుడ్ ఎంత కావాలో అంతే తినండి. తగ్గించుకుంటా పోయానుకో హెయిర్ ఉందా, ఈ హెయిర్ ఉండదు, ఊడిపోతూ ఉండుద్ది. ఎప్పుడైతే నేను ఫుడ్ తగ్గిస్తానో
ఫుడ్ విపరీతం తగ్గించి తినడానికి ట్రై చేశాను, హెయిర్ మొత్తం ఊడిపోయిద్ది. ఒక నార్మల్ రోజుకు 10-20 ఊడిపోతాయి. అట్లా కాదు, ఈసారి ఒక 50 ఊడిపోతాయి. మొత్తం బెడ్ మీద బొబ్బుని లేచానుకో మొత్తం ఇట్లా కుప్ప పడిపోయిద్ది. లేనుకో నీరసంగా ఉంటాను. మొత్తం ఏం చేయాలన్నా మొత్తం పని చేయదు బ్రెయిన్. అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఎంతోమంది ఫుడ్ తినండి. మీ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి మీరు ఫుడ్ పెంచాలో తగ్గించాలని చెప్పి మీకు ఉండాలి ఒక ఐడియా. ఇప్పుడు మనకి ఇష్టమైన ఒక హీరో లేదా హీరోయిన్ తీసుకోండి, మీకు ఇష్టమైన హీరోయిన్ తీసుకోండి, ఆఖరికి వాళ్ళకు కూడా వామిటింగ్స్, మోషన్స్, గ్యాస్ ఇట్లాంటి ప్రతి ఒక్కటి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి జస్ట్ ఒక హ్యూమన్స్ కాబట్టి, వాళ్ళు తిండి పెట్టకపోయినట్టు చేసినా వాళ్ళకు కూడా వస్తాయి సేమ్. అందుకని ఈ వీడియోకి నువ్వు జస్ట్ ఒక నార్మల్ పర్సన్, నేను ఒక నార్మల్ పర్సన్, జస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్, ఓకే? ఎందుకంటే దీని గురించి చెప్తాను. ఇప్పుడు దేనికి చెప్పానంటే ఎంత ఆకలితో సావమాకండి. ఎందుకంటే తినకుండా ఉండేసి చాలామంది తినకుండా ఉంటే తగ్గిపోతామని చెప్పేసి ఇది ఒక పిచ్చి కాన్సెప్ట్ పెట్టుకుంటారు. ఇప్పుడు నేను కనుక తినలేదు అనుకో ఒక టైంకి, ఈ టైం తినకపోతే నెక్స్ట్ గంట తర్వాత, 2 గంటల తర్వాత, లేదా 3 గంటల తర్వాత నాకు విపరీతమైన ఆకలి వేసిద్ది, కోపం వచ్చిద్ది. దానివల్ల నేను తినాల్సింది ఎంతైనా ఓ బొచ్చుకు తింటా. అందుకని చెప్పేసి ఎంత కావాలో అంతే ఆ టైం తినేస్తే ఎక్కువ తినకుండా ఉంటాం. అది పులిహోర పచ్చడి నేను చూసాను భయ్య, హాస్టల్లో ఉండే వాళ్ళని మా ఫ్రెండ్స్ కానీ ఒక పులిహోర ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఇంత ఇంత రైస్ వేసుకొని జస్ట్ ఒక చిన్న ఇంత పచ్చడి ముద్ద ఒక పక్కన వేస్తారు. కలుపుతూ ఉంటాడు తింటూ ఉంటాడు, కలుపుతూ ఉంటాడు తింటూ ఉంటాడు. దాంట్లో కనీసం నేను ఇంత ముద్ద తినలేను, వాడు ఒక బొచ్చుకు తింటాడు. వాడిని చూసి నేను ఇంకా అవాక్ అయిపోయా. వాడేమైనా ఏముందంటే ఫ్యాటే, ఎందుకు తింటున్నాడో వాడికి తెలియదు, తినాలి కాబట్టి తింటున్నాడు. వాడికి కనీసం పొద్దున్న 8 తింటే మధ్యాహ్నం 3 వరకు 2 వరకు వాడు కాకలేదు. కనీసం ఎన్ని అవర్స్? 8 తింటే ఎన్ని అవర్స్ రా? 8 తిని 2 ఒక 3, ఒక 2, 6 అవర్స్ వరకు వాడు సేమ్ అంతే ఆకలి లేకుండా ఉన్నాడు. ఎందుకు తిన్నా అంటే వాడికి ఒక రీజన్ తెలియదు, తినగలడు కాబట్టి తింటున్నాడు. ఆకలి వేస్తే తినండి, అంతేకాని అమితంగా తినంగా. ఒక పోటీ పెట్టుకుంది అంటారు, నేను బిర్యానీ లేపేస్తా, ఎందుకు ఉపయోగం? ఎవడికి ఎక్కువ? ఇక్కడికే వచ్చేది, ఎవడికి ఉపయోగం ఉండదు. వాడి వల్లే వాడు డ్యామేజ్ అవుద్ది. తోపు అనుకుంటే అది తోపు కాదు, తినడం కాదు తోపు. ఎంత తినాలో అంత తినగలిగితే వాడు తోపు అవుతాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంత ఫుడ్ అన్నాం కదా, ఆ ఫుడ్ ఎట్లా అంటే చెప్తాను. ఒక అమ్మాయి అనుకోండి, ఒక 50 నుండి ఒక 80 గ్రామ్స్ ఈ మధ్యలో ప్రోటీన్ తినొచ్చు. కావాలంటే వాళ్ళ తగ్గట్టు కావాలంటే ఎక్కువ తినొచ్చు. తింటే మీరు ప్రోటీన్ తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి అవ్వదు. ఇప్పుడు మార్నింగ్ ఒక 9 తిన్నాం అనుకో, ఈవినింగ్ ఒక 2 వరకు లేదా 1 వరకు అన్నా ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రోటీన్ ప్రతి ఒక్క మీల్లో ఉండడానికి ట్రై చేయాలి. మీకు బయట విడిగా ప్రోటీన్ ఏం అవసరంలా, విడిగా ప్రోటీన్ డబ్బాలు తెచ్చుకొని ఏం అవసరంలా. నాకు కూడా అవసరంలా. నేను తిన్న కాబట్టి తెచ్చుకోవాలి. ఇంతకుముందు నాకు కుదరలేదు కాబట్టి నేను తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను అసలు వాడిని కూడా వాటర్లా, చికెన్ తెచ్చుకొని తింటున్నాను. నేను బల్క్ కావాలన్నప్పుడు నాకు అవసరమైనప్పుడు మాత్రం నేను బయట నుండి ఒక ప్రోటీన్ తెచ్చుకుంటాను. చికెన్ తిన్నాం అనుకో సరిపోయిద్ది, 4 గుడ్లు ప్రతి ఒక్కరు తినొచ్చు, ఏమీ కాదు. హోల్ ఎగ్స్తో సహా తింటా నేను, 7 గుడ్లు తింటా ప్రతి ఒక్కటి హోల్ ఎగ్స్తో, ఏమీ కాల. అబ్బాయి అయితే కనుక ఒక 80 నుండి ఒక 100 గ్రామ్స్ లేదా ఒక 70 నుండి 100 గ్రామ్స్ వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నా తినొచ్చు. జ్యూసులు భయ్య నాకు కూడా బల్క్ అవడానికి చాలా ఉపయోగపడింది జ్యూస్. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రతిసారి ఇంత జ్యూస్ తాగుతూనే ఉండా. 3 ఇయర్స్ 4 ఇయర్స్ అట్లా తాగుతూనే ఉన్నా. బయటికి వెళ్ళి ఒక 50 రూపీస్ పెట్టి బనానా జ్యూస్ తాగుతాను. ఎప్పుడు కూడా తాగేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు ఏం చూడలేదు. ఒకరోజు చూశాను, ఒక స్పూన్తో తీసుకొని ఇంత షుగర్ వేస్తున్నాడు. చిన్న స్పూన్ కూడా కాదు, ఇంత పెద్ద సైజు స్పూన్. ఒక డేషాడు ఏదో తపాలకి ఏదో ఉంది, మొత్తం దాంట్లో తవ్వుతున్నాడు. 2-3 స్పూన్లు వేసాడు కేవలం నాకే, అది కూడా చిన్నది కాదు, ఇంత పెద్దది.
ఇంకా చూశాక నాకు మైండ్ పోయింది, ఇంతంత షుగర్ వేస్తున్నాడు, అట్లా వేయొద్దని చెప్పాను, అది వద్దని చెప్పాను, అట్లా వేయొద్దని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఆఖరి చెప్పాను కూడా, నేను చెప్పినా సరే వాళ్ళు అంతే వేస్తున్నారు. నేను డైలీ కస్టమర్ని, మళ్ళీ ప్రతిరోజు వస్తాను సండేస్ తప్పితే. అయినా సరే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయేసరికి వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఎంత చెప్పినా సరే చెయ్యి వాళ్ళకి ఆగదు, తప్పని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా 10 రోజులు చూసా, వేస్ట్ అని అర్థం అయిపోయింది. ఇంకా ఇక్కడ మళ్ళీ కాస్ట్ తక్కువ, 50 రూపీస్ కేవలం. బయటికి వెళ్ళి వేరే చోట వెతుక్కుంటే అక్కడ 60 రూపీస్ బనానా జ్యూస్, 10 రూపీస్ ఎక్స్ట్రా. అయినా సరే నేను షుగర్ వద్దు అంటే వేయరు, నేను వద్దన్నా అంటే అసలు వాళ్ళు వేయరు. అంతేగాక నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, నా ముఖం చూసేసి డైలీ కస్టమర్ అని చెప్పేసి వచ్చి వీళ్ళు ఈ అబ్బాయి ఎట్లా వద్దంటాడని చెప్పేసి వాళ్ళు షుగర్ వేయడమే మానేసారు. అదొక ప్లస్ పాయింట్ నేను మారడం వల్ల. 10 రూపాయలు పోయినా సరే క్వాలిటీ వచ్చింది ముందు నాకు అక్కడ. అందుకని చెప్పేసి మీరు ఏదైనా బయట ఒకవేళ ఆర్డర్ పెట్టుకొని చేసుకున్నా సరే, వీలైనంతవరకు మీరు చూడటానికి ట్రై చేయండి, ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా సరే. ఎట్లా చిన్న జ్యూసెస్ లాంటివి, ఇప్పటికీ జ్యూస్ తాగుతాను, కాకపోతే నేను చెప్పినట్టు చేస్తారు కాబట్టి వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నేను కూడా చికెన్ తింటాను. చికెన్ ఫ్రై అయినా ఏదైనా సరే ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేయకుండా చికెన్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే చికెన్ ఉడకాలంటే ఖచ్చితంగా ఆయిల్ ఉండాల్సింది, ఆయిల్ వేస్తే అసలు చికెన్ అవ్వదు. ఆయిల్ వేసామనుకో, ఒక స్పూన్ వేస్తే అది ఒక 100 క్యాలరీస్ ఎంతో ఉండిద్ది. దాని ద్వారా నేను ఆ 100 క్యాలరీస్ వరకు తగ్గించుకోవాలంటే నేను ఒక 1-2 గంటలు తిరుగుతూ ఉండాలి, రోడ్ల మీద నడుస్తూ ఉండాలి. అంతంత ఓపిక నాకు లేదు, చెయ్యను కూడా. అందుకనే ఆయిల్ వేసుకోను, ఆయిల్ లేకుండానే చికెన్ కుక్ చేసుకుంటా, చికెన్ తింటాను. ఎందుకు చెప్తున్నా అంటే 100 అయినా 200 అయినా దాని ద్వారా నీకు టైం పెట్టాలి. అదే కనుక ఆయిల్ లేదనుకో, ఉడికిద్ది ముక్క, తినడానికి బాగుండిద్ది, నేను నడుస్తూ ఉండాల్సిన అవసరం లేదు, అంటే అటు ఇటు తిరుగుతా క్యాలరీస్ బర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పేసి చికెన్లో ఆయిల్ వేసుకుంది. చికెన్ కూడా కుక్ అయ్యిద్ది, సూపర్గా కుక్ అయ్యిద్ది. ఇది కేవలం ఈ చికెన్ మీద మాత్రమే నేను ఇంకొక వీడియో పెడతాను మళ్ళీ. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 2-3 మంత్స్ నుంచి ఖచ్చితంగా తింటున్నా డైలీ. చికెన్ బాగుంది, సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు ఒక ఫ్రీ డైట్ ప్లాన్ ఇస్తారు. ఆ డైట్ ప్లాన్ అనేది వర్క్ అవ్వదు. ఇప్పుడు నేను తీసుకున్న యాజిటీస్ డైట్ మీరే తిన్నా మీరు తగ్గరు, మీరు ఇంకా పెరగవచ్చు, లేదా ఇంకొంతమంది కళ్ళు తిరిగి పడిపోవచ్చు. నేను స్టెప్స్ ఒక 3000 లేదా 4000 స్టెప్స్ మాత్రం వేస్తాను మహా అయితే రోజుకి. కొంతమంది ఒక 10,000 స్టెప్స్ వేస్తారు, ఇంకొంతమంది 15,000 స్టెప్స్. అట్లా చాలా ఒక్కొక్కరు కొంచెం ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను తినే డైట్ని వాళ్ళు తిన్నారనుకో, వాళ్ళు కింద పడిపోతారు నీరసం వచ్చి. ఎవరి డైట్ వాళ్ళకి మాత్రమే సెట్ అయ్యిద్ది, నాది మీకు సెట్ అవ్వదు, మీది నాకు సెట్ అవ్వదు. అందుకనే ఒక ఫ్రీ డైట్ ప్లాన్ అనేది తీసుకోమాకండి. మీకు ఒక క్లారిటీ రావాలి, మీకు ఆ ఐడియాని మాత్రం నేను ఇవ్వగలను, అంతమించి నేనేం చేయను. ఇంతకుముందు నేను వెయిట్ హెవీగా ఉన్నా అని చెప్పి చూపించుకోవడానికి నా దగ్గర ఫొటోస్ లేవు. ఉన్నదాల్లో ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్యాండ్ ఉందనుకో, మామూలుగా అయితే ఈ బైసెప్ ఉందా, ఈ ఏరియా మొత్తం స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసి మన తోలు తెల్లగా ఉండిద్ది కదా, దాని ద్వారా ఏమైందంటే పెరిగిపోయి చీలిపోయినట్లు ముక్కలు ఎర్రగా అయిపోయి కట్ అయిపోయినట్టు అట్లా అంత హెవీగా వెళ్ళిపోయా. దానివల్ల ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఉన్నాయి ఏంటంటే, ఇప్పుడు లైట్గా అక్కడక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి, ఇంకంతే, అంత మించి ఇంకేం లేవు. ఇది బాడీ మీద స్ట్రెచ్ మార్క్స్, ఇట్లా బాడీ మొత్తం మీద ఉన్నాయి. అవపడిందా? పుట్టు మార్క్స్ కదరు, ఇట్లా మొత్తం చెస్ట్ మీద కానీ ఇట్లా స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. ఉన్నదాల్లో ఏంటంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ ఒకటే, ఇక్కడ థైస్ కాడ ఇట్లాంటివి ఉంటాయి. వెయిట్ ఎంత ఉండాలంటే, ఒక అమ్మాయి కనీసం ఒక 50-60 వరకు ఉండొచ్చు, అబ్బాయి అయితే ఒక 70+ ఉండొచ్చు. మజిల్ క్వాలిటీని బట్టి ఇంత ఈ వెయిట్స్లో ఉండొచ్చు. ఎందుకంటే వెయిట్ తగ్గుతా ఉన్నారు అనుకో. ఇట్లా మొన్నే ఒక అమ్మాయి ఒక 24 కిలోలకు వచ్చింది వెయిట్,
ఇంకేముండిద్ది 24 కిలోలకు వచ్చిందంటే ఇంకేముంది, స్వర్గంలో ఉండిద్ది. దయచేసి మీ వెయిట్, కొంతమందికి ఒక పిచ్చి ఉండిద్ది, ఆ పిచ్చి లేకుండా చూసుకోండి మీకు. ఎందుకంటే వాళ్ళు ఉండేది ఎంత సన్నగానే ఉంటారు, వాళ్ళ అర్థంలో చూసుకున్నా వాళ్ళ వెయిట్లో చూసుకున్నా వాళ్ళకి అర్థం కాదు, లేకపోతే ఏంది అర్థం కాదు. అందుకని ఖచ్చితంగా మీరు ఈ రేంజ్ చెప్పాను సార్, 50, 60, 70, 80 అట్లా వెయిట్ని బాడీని మజిల్ మొత్తం చూసుకోండి. పిచ్చి పిచ్చిగా ఎంత పడితే అంత చేశారంటే జరిగేది అది. ఓకే, ఖచ్చితంగా ఈ వీటిలో లిమిట్లో ఉండాలి. క్రోమ్లోనో సఫారీలోనో ఒక ఫ్రీ క్యాలిక్యులేటర్ యాప్ ఉండిద్ది. క్యాలరీ క్యాలిక్యులేటర్ని కొట్టండి, దాంట్లో మీ డీటెయిల్స్ నింపండి, హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఒక రఫ్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఇట్లా నింపితే జస్ట్ ఒక రఫ్ ఫిగర్కి మీకు ఇన్ని క్యాలరీస్ కావాలని వచ్చింది. ఆ క్యాలరీస్ ట్రై చేయండి ఒకసారి. ఇది కూడా యాక్యురేట్గా ఖచ్చితంగా ఉండిద్దా అంటే ఉండదు, జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేషన్ మాత్రమే, కానీ ఉపయోగపడుద్ది. అందుకని చెప్పి రఫ్ చెప్తున్నాను ఈ యాప్ గురించి, వెబ్సైట్ గురించి. చాలామంది అమ్మాయిలు వెయిట్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయరు, జస్ట్ ఒక 2.5 లేదా 5 kgs, ఇంకంతే 5 kgs మ్యాక్స్. ఆ 5 kgsని ఒక పెద్ద గగనం అనుకుంటారు. ఎప్పుడైతే వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారో తొందరగా క్యాలరీస్ కూడా ఎక్కువ బర్న్ అవుతాయి. ఇది వెయిట్స్ ఎక్కువ ఎత్తితే మజిల్ పెరిగిద్ది అనుకుంటారు చాలామంది, అంత సీన్ లేదు. ఇప్పుడు నేను ఉన్నాను, వెయిట్ హెవీగా కాకుండా లైట్ లిఫ్ట్ చేశానుకో అమ్మాయిలు అవనుగా. ఎందుకు అవను? ఎందుకంటే నేను ఇట్లా పుట్టాను కాబట్టి అబ్బాయిలాగా అబ్బాయి ఫీచర్సే వస్తాయి. ఇప్పుడు నేను బర్పీస్ ఇట్లాంటి ఎగరడాలు దూకడాలు ఇవన్నీ చేశానుకో ఇలియానా నడుము లాంటిది నాకు రాదు, ఎందుకంటే అబ్బాయిని కాబట్టి నేను. ఓకే, సేమ్ అట్లానే మీరు అమ్మాయికి పుట్టారు కాబట్టి అమ్మాయి ఫీచర్స్ వస్తాయి, మీరు అబ్బాయి ఫీచర్స్ రాదు. మీకు ఒకవేళ నిజంగా అట్లా వచ్చినాయనుకో మీకు లేదని ఫాల్ట్ ఉంది, కండలు పెరగడాలు ఇవన్నీ ఏం అవ్వదు. ఒకసారి పొట్టుకుంటే ఇప్పుడు నాకు ఇంత పలుసుకుంది కదా, అందరికి అట్లా ఉండదు, ఇంత మందం వచ్చింది తోలు. అమ్మాయిలకైతే ఒక 20-25% వరకు ఫ్యాట్ ఉంటే వాటిలో బాగుంటారు. అబ్బాయిలు అనుకో 10%, 12%, 15%. ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ఫ్యాట్ లాస్ కోసం చేయమాకండి. మీరు ఫుడ్ తగ్గించుకున్నారు అనుకో ఆటోమేటిక్ తగ్గుతారు. ఇప్పుడు నేను ఫ్యాట్ లాస్ అవ్వాలంటే నేను చేసిన మిస్టేక్ ఇదే ఫస్ట్ అసలు. ఎందుకంటే ఇక్కడ కొవ్వు తగ్గాలి, ఇక్కడ తగ్గాలి అని చెప్పేసి యాప్స్ ఎక్కువ చేస్తూ ఉండేవాడిని. తగ్గడం కాదు కదా, ఫుడ్ ఇంకా పెరిగాను. ఎందుకంటే ఫుడ్ కంట్రోల్ చేయలే, నాకు డైట్ తగ్గించాలి, ఫుడ్ తగ్గించాలి అని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. నేను ట్రై చేశా కానీ ఎవరు నాకు చెప్పలా. అందుకని చెప్పేసి నా అంతా నేను తెలుసుకునేసరికి ఓ 2-3 ఏళ్ళు పట్టింది. ఇట్లాంటివి కాకుండా ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేసానుకో, స్వీట్స్ కానీ ఇట్లాంటివి తినకుండా రెసిస్ట్ చేయగలిగితే చాలు, తినకుండా ఉండగలిగితే చాలు, బాడీ అనేది ఆటోమేటిక్గా అదే తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ తగ్గడానికి ఇట్లాంటివి ఏం ఉండదు, లేకపోతే ఇక్కడ తగ్గడానికి అని చెప్పి ఏం ఉండదు. ఇప్పుడు ఇక్కడ తగ్గాలంటే దీని మీద ఎక్సర్సైజ్ చేస్తే ఇక్కడ ఫ్యాట్ తగ్గిపోయిద్దా? అట్లాంటివి ఏం ఉండదు. ఇదే పిచ్చి అంటే చాలామంది ఇదే చేస్తారు, అట్లాంటిది ఏం ఉండదు. జస్ట్ ఫుడ్ మీద ధ్యాస పెట్టి కంట్రోల్ చేసుకోవాలి చాలు. ఇప్పుడు ఫ్యాట్ లాస్ అనగానే ఎక్కువ రెప్స్ చేస్తే కటింగ్ పడదు బాడీ. ఈ మాటలు ఇవన్నీ నేను చాలా విన్నాను, నా మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ కొంచెం అయింది. నేను కూడా అట్లాంటి పిచ్చి అని నమ్మాను. నేను రెప్స్ ఎక్కువ చేస్తే బాడీకి కటింగ్ పడిద్ది అని చెప్పి నమ్మాను. దాని ద్వారా ఇంకా చండాలం ఏంటంటే సింగిల్ హ్యాండ్ మీద 20 kgs ఎత్తేవాడిని. ఇది 19-20 years అప్పుడు చెస్ట్ ప్రెస్. అది అట్లా చేయడం వల్ల, రెప్స్ చేయడం వల్ల 5 kgsతో 7.5తో చేశాను. ఇంకా చండాలంగా ఏంటంటే స్ట్రెంత్ కూడా పోయింది, కనీసం మజిల్ కూడా పెరగడం ఆగిపోయింది. అందుకనే ఫ్యాట్ లాస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎంత వెయిట్ అయితే ఎత్తారో, ఇప్పుడు నేను 30 kgs ఎత్తున్నాను, సేమ్ ఇప్పుడు కూడా నేను అదే 30 kgsతో ఎత్తాను. మహా అయితే 12 reps వచ్చేది, మహా అయితే ఒక 10 లేదా 7 అట్లా వచ్చింది. ఇది ఎనర్జీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అంతే, అంతమించి ఏం లేదు. సేమ్ రెప్సే మ్యాక్సిమం వస్తాయి నాకు కూడా. ఒక 10 వచ్చిందంటే 1-2 అట్లా తక్కువ వస్తాయి అంతే, అంతమించి కొంచెం గ్యాప్ తీసుకుంటా. తీసుకుంటే ఒక 2-3 minutes మళ్ళీ రికవర్ అవుతా, అప్పుడు నేను మళ్ళీ సేమ్ అదే ఎఫర్ట్ పెట్టగలను. అందుకని రెప్స్ చేయడం మానేసేయండి అసలు.
ఎక్కువ రెప్స్ అసలు పెట్టుకోమాకండి. ఒక 18 రెప్స్, అంతకంటే ఎక్కువ వద్దు అసలు. లెగ్స్కి మాత్రమే నేను డిఫరెంట్గా ట్రైన్ చేస్తాను. లెగ్స్కి మాత్రమే 8, ఒక 15 లేదా 18 పెట్టుకుంటా. అప్పర్ బాడీ మొత్తం కూడా ఒక 6 నుండి 12 రెప్స్ పెట్టుకుంటా సెట్. ఇంకా అంతమించి తగ్గించి రెప్స్ మటుకు చేయమాకండి అసలు. ఇంకోటి ఏంటంటే బలమైన ఫుడ్ అని చెప్పేసి తింటా ఉంటారు. ఆ బలం ఎంత బలం నాకు అర్థం కాదు. చికెన్ ఉంది, చికెన్ బలమైన ఫుడ్ అని చెప్పేసి 1 కిలో తింటారు, లేదా 1/4 కిలో, ఒక అరకిలో రోజులు. గ్రౌండ్ నట్స్, వేరుశనగపప్పులు నానేసుకుంటారు. మొత్తం నానేసుకొని ఒక గుబ్బ ఇంత తీసుకొని తెల్లారి తింటా ఉంటారు. ఎవరికి ఎక్కువ దాంట్లో క్యాలరీస్ ఉంటాయి. బలమైన ఫుడ్ అని చెప్పేసి ఎంత పడితే అంత తిన్నాం అనుకో, పెరిగేది ఏంది? ఫ్యాట్. అందుకనే బలమైన ఫుడ్ అని చెప్పి తినమాకండి. బలమైన ఫుడ్తో పాటు ఎంత తినాలో అది తెలుసుకున్న తర్వాతే బలమైన ఫుడ్ తినండి. కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా ఎంతో కొంత ఉంచుకోండి. అన్నం అన్నం తినండి. అన్నంతో పాటు ఖచ్చితంగా ఒక బనానాస్ తినండి. ఒక 300 గ్రామ్స్ 200 గ్రామ్స్ బనానాస్ తినండి ఖచ్చితంగా. కార్బోహైడ్రేట్స్ తింటే బాడీ వెయిన్స్ వస్తాయి, ఎనర్జీ వచ్చిద్ది, పంప్ వచ్చిద్ది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మజిల్స్ మొత్తం ఉబ్బుతాయి. అందుకనే కాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొత్త మార్కెట్లో కొత్త డైట్లు వస్తాయి. కీటో డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈ డైట్ నేను ఏది పాటించలే. 3 పూటల చక్కగా తింటాను, సరిపడ తింటా. దాంతోపాటు ఒకటో రెండో స్నాక్స్ వేస్తా. ఎగ్స్ అట్లాంటి చిన్న చిన్న స్నాక్స్ వేస్తే సరిపోయిద్ది ఒకరోజు మొత్తం మీద. అందుకని ప్రశాంతంగా 3 పూటలు తినచ్చు అన్నం అనేది. 10,000కి ఊరల మీద పడి వస్తారు మనుషులు. 10,000కి 3 డబ్బాలు వేస్తారు. అది ఒకటి పగలపూట, ఒకటి మధ్యాహ్నం పూట, ఇదేమో సాయంత్రం పూట. ఈ 3 పూటలు తింటే మీరు బరువు తగ్గుతారని చెప్పేసి వస్తూ ఉంటారు. రిజల్ట్ చూపిస్తే బతికినంత కాలం కూడా మీరు అయ్యే వాడాలి. చాలా మందికి ఏదో ఒక 10% మంది మాత్రం రిజల్ట్ చూపించింది అన్నారు. మీరు ఒకవేళ తగ్గినా సరే అవి వాడి బతికినంత కాలం కూడా ఆ ప్రోడక్ట్ అనేది వాడుతూనే ఉండాలా? వాడరుగా, ఇంకెన్నేళ్ళు వాడతారు దాన్ని? నాకు అర్థం కాదు. పేషెంట్ పేషెంట్ అంటే రోగిష్టోళ్ళు పొద్దున్న వేస్తే బిల్లలు వేసుకున్నట్టు ఒక రోగం వచ్చిన వాళ్ళు వాడుతూ ఉంటారు. అట్లాంటి నన్ను కూడా చేయమని చెప్పి నన్ను కూడా అడిగారు తెలుసా. ఎందుకంటే 2000 ప్రైజ్ని ఒక 10,000 వరకు పెడతారు. అదంతా ఒక ఫ్రాడ్ స్కామ్. అట్లాంటి మటుకి వాటి జోలికి కూడా వెళ్ళమాకండి. వేస్ట్ దండగా. చాలామంది మా ఇంట్లో మా అమ్మోళ్ళు కూడా చాలా వాడారు. మా ఇంటి పక్కన వాళ్ళు అందరు, చుట్టుపక్కల అందరూ వాడారు. వీళ్ళందరూ వచ్చేవారు మ్యాక్సిమం అందరూ ముసలోళ్ళే వస్తారు. ఎందుకంటే వీళ్ళు ముసలోళ్ళు అయిపోయినా సరే డబ్బులు సంపాదిద్దామని ఏదో ఒక ఆశ. వీళ్ళు రేపేమో పోతారు. వీళ్ళు పోయేది కాక వీళ్ళని కూడా బాగుపడతా ఉంటారు, మనలాంటి వాళ్ళందరినీ. బరువు తగ్గుదాం అనుకునేవాళ్ళు. దయచేసి అట్లాంటి వాడమాకండి. ముసలోళ్ళు వచ్చిన మట్టుకు అసలు పెట్టుకోమాకండి, ముసలోళ్ళతో మట్టుకు. అది హైలైట్ ఏంటంటే సప్లిమెంట్స్ వాడతారు. సప్లిమెంట్స్ ఏంటంటే ఇప్పుడు నాకేం లేదు పొట్ట, ఇంత కొంచెం పొట్ట ఉండేసరికి నాకు ఫ్యాట్ ఎక్కువ ఉంది కదా బ్రో, అందుకని చెప్పేసి నేను సప్లిమెంట్ వాడుతున్నాను. ఫ్యాట్ ఎక్కువ ఉందని చెప్పి సప్లిమెంట్ వాడతారు. అదేంది ఫ్యాట్ బర్నర్లు ఇట్లాంటివన్నీ. ఆ ఫ్యాట్ బర్నర్లు ఇవన్నీ నాకు తెలిసి ఎవరికి ఉపయోగపడతాయి అంటే బాగా స్టేజ్ కాంపిటీషన్కి వెళ్ళిన వాళ్ళు, లేదా ఒక 12% బాడీ ఫ్యాట్ తక్కువ ఉన్న వాళ్ళు, అట్లా వాళ్ళకి మాత్రమే బాగా ఉపయోగపడతాయి. మిగిలిన హెవీ పర్సన్స్ నాకు తెలిసినంత వరకు ఉపయోగపడదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అది ఏమైనా పని చేద్దామని చేసినా సరే వీళ్ళు ఫుడ్ కంట్రోల్ ఉండదు. ఆ ఫుడ్ కంట్రోల్ ఉన్నప్పుడు అదేం చేసిద్ది? ఇప్పుడు 99%, 90% వేస్ట్ ఉన్నప్పుడు ఈ 10% సక్సెస్ కోసం యాండ్ కొట్టుకులాడుతూ ఉండిద్ది అది మటుకి. అందుకని సప్లిమెంట్స్ కాకుండా తినే ఫుడ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్. అందుకని ఫుడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇదే ఇంపార్టెంట్. ఫ్యాట్ లాస్కి ఉపయోగపడదు. కానీ ఇప్పుడు మీరు ఎన్ని తెలుసుకున్నారు, ఒకటికి 100 తెలుసుకోవడం ముఖ్యం కాదు భయ్య. తెలుసుకున్న ఒక్కదాన్ని సరిగ్గా పాటించగలిగితే గ్రేట్. ఇప్పుడు ఇన్ని తెలుసుకున్నారు కదా, దాంట్లో ఇవన్నీ ఒకే రోజు గుద్దమాకండి. వారానికి ఒకటి పర్ఫెక్ట్గా చేయగలిగినా చాలు, నెలకి ఒకటి పర్ఫెక్ట్గా చేయగలిగినా చాలు, 2 నెలలకి 3 నెలలకి ఒకదాని తర్వాత ఒకటి. ఎన్ని
కలుపుకుంటా పోతే ఒక సంవత్సరానికి కనీసం డిఫరెంట్ పర్సన్ అయిపోతారు. అందుకనే ఒకటి 100 పెట్టుకోమాకండి, ఒకటి పర్ఫెక్ట్ చేయండి చాలు. ఈ ఒకటి పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు చికెన్ అనుకున్నాండి. నేను చేసింది ఏంటంటే చికెన్ ఉంది కదా, చికెన్ తెచ్చుకోవడానికి ట్రై చేశా. డైరెక్ట్గా ఆయిల్ లేకుండా చికెన్ వండుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ అసలు చికెన్ తెచ్చుకున్నా, చికెన్ తెచ్చుకొని ఆయిల్ వేసుకున్నా. ఫస్ట్ అసలు ఇంట్లో చికెన్ వచ్చింది. ఈ చికెన్ వచ్చిన తర్వాత ఓ వారం, ఓ 2 వారాలు, అసలు 3 వారాలు, ఒక నెల, నెల తర్వాత నేను దాన్ని మోడిఫై చేశా ఆయిల్ లేకుండా అయ్యిందని. ఇట్లా నెక్స్ట్ చికెన్ తెచ్చాం, ఆ తర్వాత ఆయిల్ తెచ్చాం, ఆ తర్వాత ఆయిల్ లేకుండా చేశాను, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత నెక్స్ట్. ఇట్లా పెట్టుకుంటే బాగుండిద్ది. ఒకే రోజు ఆయిల్ లేకుండా చికెన్ ఒకే రోజు మొత్తం చేసేస్తా గుద్దేస్తాను కాకుండా స్లోగా 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 జరుగుతూ ఉంటుంది. ఇది దాని పాయింట్. తినే ఫుడ్ మొత్తం కూడా ఇక్కడికి వెళ్ళిద్దయ్యా, ఇక్కడికి వెళ్ళిద్దయ్యా, ఇక్కడికి వెళ్ళదు. తినదు మొత్తం అనేది. తిన్నా అనుకో, తిన్న తర్వాత ఫుడ్ మొత్తం కూడా కొంచెం సైజు కొంచెం పెరిగిద్ది. ఒక 1 ఇంచ్ పెరిగినట్టు, 2 ఇంచ్ పెరిగినట్టు. నేను తినేసి వస్తా కాబట్టి కొంచెం ఇట్లా ఉండిద్ది. చాలా మందికి ఏంటంటే ఉందా, ఇప్పుడు తినలా, ఏం తినలేదు కాబట్టి ఇట్లా ఉంది, ఫ్లాట్గా ఉంది. ఓకే, ఫ్లాట్గా ఉంది. ఇదే కనుక ఒక ముద్ద అనుకో కొంచెం 1 ఇంచ్ బయటకు వచ్చింది. దీన్ని చూసి చాలా మంది పొట్ట అనుకుంటారు. చాలా మంది ఇది పొట్ట అనుకుంటారు. ఇది పొట్ట కాదు. ఇవన్నీ యాప్స్. నేను యాప్స్ చేయడం వల్ల మజిల్ పెరిగింది. ఇప్పుడు ఇంకా ఇది మొత్తం యాప్స్. చాలా మంది ఏంటంటే మామూలు మైక్ పెడతాం ఇది మొత్తం కూడా యాప్స్ అంటారు. ఉందా, ఇప్పుడు చూడండి. ఓకే, మొత్తం ఎన్ని యాప్స్ మజిల్ ఇదంతా. ఏంది, షర్ట్ వేసుకున్నప్పుడు మజిల్ మొత్తం బయటకు కనపడుద్ది. ఓకే, ఇది చిన్న లాజిక్. తిన్న తర్వాత ఎన్ని వస్తాయి. ఎవరైనా సరే, నేను ఆఖరి, ఇప్పుడు నేను కూడా ఆఖరికి ఫుడ్ అనేది ఇప్పుడు మీకు చెప్పినవి మాత్రం నేను చేశాను. చూడండి భయ్య, దీనివల్ల మీరు హీరోలు హీరోయిన్లు అయిపోతారని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా ఇంత ముందు కంటే ఇప్పుడు నార్మల్గా అయితే వస్తారు. ఇంత ముందు మీద డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఏం లేదు భయ్య, ఫ్యాట్ ఇక్కడ ఉంది, ఇట్ట 100 కొట్టు. లేంకో ఫ్యాట్ ఇక్కడ ఉంది, ఇట్ట 1000 కొట్టు, మొత్తం తగ్గిద్ది ఖచ్చితంగా. ఇన్ని తర్వాత మీరు చేశారంటే, నమ్మారంటే ఇంకా సెల్యూట్. ముసలోళ్ళకి మనకి తేడా ఏందనుకున్నా, మజిల్. మనకి ఇప్పుడు నాకే మజిల్ లేదనుకో, నేను కూడా ఒక ముసలోడిని. కనీసం డైరెక్ట్ తగ్గించేయకుండా ఫుడ్ మినిమం కొన్ని ఎక్సర్సైజ్లు అని చేస్తే ఉన్న మజిల్ని ఒంటో ఉండిద్ది. ఒంటో మజిల్ ఉంటే బాగుంటుంది లేకపోవడానికన్నా, కదలడానికన్నా. అందుకే మినిమం మజిల్ అనేది పోకుండా ఉండడానికి కొంచెం ఉన్న ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, బాయ్ బాయ్.